పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రజా సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిష్టి తదితరులు పాల్గొన్నారు. నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితులు. దాదాపు 5 సంవత్సరాల్లో ఎప్పుడో లాలాపేట అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లాలాపేటలో గత 5 సంవత్సరాల్లో కనీసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చుక్క నీరు పడితే రోడ్డు మీద బురదమైపోయి ఈ ప్రాంతంలో నడిచేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సీసీ డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లో లేయింగ్ ఉన్నటువంటి రోడ్ని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చెక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు 1,80,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు త్వరతగిన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నూతన ప్రభుత్వంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నిధులు నగరపాలక సంస్థకి పెట్టి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే CFMS ద్వారా నిధుల్ని మళ్లించేటువంటి కార్యక్రమం కాకుండా స్థానిక సంస్థలకి ఆ నిధుల్ని ఏర్పాటు చేసి తద్వారా స్థానిక సంస్థలు మరింత బలోపేతమై అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా గుంటూరు నగరం కూడా ఒక మహర్దశ ఏర్పడబోతూ ఉంది. రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్తో పాటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ తప్పకుండా తెలియజేసి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగుల దశగా వెళ్తుంది. ఎందుకంటే మనం అందరం చూడొచ్చు, గతంలో ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడి ఉన్నాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు GMC తరఫున మరియు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో కూడా వెళ్ళి సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటికి చెక్ చేసి ప్రజలకి ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు 12వ డివిజన్లో కార్పొరేటర్ గారు చిష్టి గారు నియోజకవర్గ వార్డులో ప్రతి ఒక్క దశగా ముందుకు వెళ్తున్నాము. ఇటు సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి మేమందరం పర్యటించుకుంటున్నామండి. ఈ లాలాపేట రోడ్లో నోకాలం గుడి దగ్గర నుంచి ఎత్తు రోడ్డు వరకు బాగా డౌన్గా ఉండటం వల్ల వర్షం వస్తే నీళ్లు మొత్తం ఆగిపోవటం, వర్షం ఆగిపోయినాక 2 గంటల దాకా బయటికి రాలేని పరిస్థితి, డ్రైన్లో ఉన్న బురద మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, పిల్లలు ఏమైనా మునిగిపోతారేమో అని భయం, 2 వీలర్ కాదు 4 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. అట్లాగే వాటర్ కూడా రివర్స్లో ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఇది మాకు పెట్టుకున్నటువంటి డ్రైన్లో నుంచి లోపలికి వచ్చేయటం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్న ఎమ్మెల్యే గారికి మేము చాలా థ్యాంక్ఫుల్ అండి. తూర్పు నియోజకవర్గంలో గల 12వ డివిజన్లో గల స్థానిక సమస్యలు గత 30 సంవత్సరాల నుంచి ఏర్పడి ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ చిన్న కొత్త వర్షం వచ్చినా కానీ ఇక్కడ మురికి నీళ్లు కానీ బురద కానీ అలాగే స్కూల్ ప్రాంతాలు టెంపుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల గతంలో జరగని పనులన్నీ కూడా ఇవాళ తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారి సహాయ సహకారాలతో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో
మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మేయర్ గారి సహాయ సహకారాలతో వాళ్ళందరితో కలిపి అధికారులందరినీ అలాగే డివిజన్ సమస్యలు మొత్తం దాదాపు 38 లక్షల రూపాయలు కేవలం 12వ డివిజన్లోనే కొద్దిగా డ్రైన్లు సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో డివిజన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా మొత్తం దశాదిశ మార్చేలాగా మొత్తం డివిజన్ మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి చేసి చూపిస్తాం. ఈ సంవత్సరం లోపల మొత్తం ఎక్కడెక్కడ నా డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో శాసనసభ్యులు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన కార్పొరేషన్ అధికారులతో కూడా ప్రతి ఒక్కరిని సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారి